ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియాది దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు చూస్తూ దీవించబడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ప్రతిదినం దేవుడే దిగి వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, దర్శిస్తూ ఉన్నాడు కదా. ఈ దినము దేవుడు ఏ రీతిగా దర్శిస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ఇక్కడ దీవెనల గురించి దేవుడే రాశాడు దేవుని బిడ్డలారా. దీవెనలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. నీవు ఏం చేస్తే దీవించబడతావో దేవుడు ఇక్కడ రాశాడు. ఏమి చేయకూడదో వాటిని చేసినప్పుడు నీ మీద శాపాలు వస్తాయని ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దాదాపు 12-19 దీవెనలు ఇక్కడ రాయబడి ఉంటాయి దేవుని బిడ్డలారా. దానిలో ఒక దీవెన ఏంటంటే, నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినా బయటకు వెళ్ళినా దీవించబడతావు. అంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. నీ ఇంటిలో దీవెన, నీ యొక్క కుండలో దీవెన, నీ పిండి దీవించబడుతుంది, నువ్వు తినే ఆహారం దీవించబడుతుంది. ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ దీవెన నువ్వు చూస్తావు. ఎట్లా దీవెన వస్తుందంటే, అదే అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, నా మాట విని అనుసరించి నడుచుకునే ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకు ప్రార్థించును అనే మాట రాయబడి ఉంటుంది. అంటే నేడు నేను నీకు అనుగ్రహించు ఏ మాటలైతే ఉన్నాయో, ఏ ఆజ్ఞలైతే ఉన్నాయో వాటిని నువ్వు అనుసరించి నడుచుకునే ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. అంటే నేడు నీకు నేను అనుగ్రహించు మాటలన్నీ కూడా, ఏదైతే దేవుడు నీతో మాట్లాడతాడో, ఏ రీతిగా నిన్ను దర్శిస్తాడో ఆ మాటలన్నీ విని అనుసరించి నడుచుకునే ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. కాబట్టి వినడం, అనుసరించి నడుచుకోవడం, దాన్ని బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం క్రైస్తవులను దేవుని బిడ్డలం. ఈరోజు దేవుడు ఈ రీతిగా నాతో మాట్లాడాడు కాబట్టి ఈ రీతిగా నేను నడుచుకోవాలని నువ్వు నడుచుకున్నప్పుడు ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి. మీరు ఎక్కడ అడుగు పెట్టారు మీకు దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు వినడానికి, అనుసరించి నడవడానికి ప్రయత్నిద్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం పొందుకుంటున్నారో, ఈ మాటలన్నీ వారు విని అనుసరించి నడుచుకున్నట్లుగా గొప్ప కృపదించయ్యా, గొప్ప ఆశీర్వాదంతో నింపయ్యా. ప్రతిదీ వారు దీవించబడ్డాలి. లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా వారి గిన్నె, వారి బుట్టి, వారి సమస్తం దీవించబడాలి. వారి ఆహారం ఆశీర్వదించబడాలి. అనేకులకు పెట్టే విధంగా, అనేకులకు ఇచ్చే విధంగా, అనేక రీతులుగా సమృద్ధిగా ఉండాలయ్యా. బలవంతులుగా, శక్తివంతులుగా మార్చయ్యా. ఈ ఉదయకాలంలో అక్కర్ల అవసరం తెచ్చండి. ప్రతి డిపార్ట్మెంట్ని దీవించండి. పోలీసు వారు, మిలిటరీ వారు, ఎడ్యుకేషనల్ వారు, గ్రామ సచివాలయాలు, మెడికల్ వారు, ప్రతి ఒక్కరిని దీవించండి. రైల్వే ఎంప్లాయీస్ కానీ, ప్రతి జాబ్, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారో వారందరినీ ఆశీర్వాదాలతో నడిపించండి. వృత్తి వ్యాపారాలు, చేతి పనులను దీవించండి. వారికి ఉన్న సమస్తాన్ని ఆశీర్వదించండి. ఎంతమంది అస్వస్థతతో ఉన్నారో స్వస్థత, వారికి ఉన్న సమస్తం ఈరోజు బాడీస్ మేనేజ్ చేస్తున్న వారికి దీవెన, శుభములు ప్రకటిస్తున్నాం. ఆర్థిక పరిస్థితుల అప్పుల బంధకాల నుంచి విడుదల, ఆశీర్వాదంతో, దీవెనలతో ఒక్కొక్కరిని నింపి ఈ ఉదయకాలపు వాగ్దానం అనేకులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకులు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, అక్టోబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు 40 దినాలు ఉపవాసం ఉజ్జీవ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా కలుసుకోండి, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి ఒక్క దినము ఒక ఉజ్జీవం ఉంటుంది, ఒక ఆర్భాటం ఉంటుంది, అద్భుతాలు ఉంటాయి. ఇక్కడ సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించబడితే కనుక తప్పనిసరిగా ప్రతి దినము ఒక రివైవల్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కనుక మీరు తప్పనిసరిగా కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.